హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. షార్ట్ ఎవరైతే చేశారో లాస్ట్ వీడియో చూసి వాళ్ళందరికీ మోర్ దెన్ 200 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. సో హార్డ్లీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. అండ్ నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో దానికంటే ముందు ఏంటి అని అంటే ఇదైతే ఉందో ఇన్కరనేషన్ అంటే దీని మీనింగ్ ఏందో తెలియాలి. ఫస్ట్ మార్చి 21వ తేదీ ఇది వార్షిక పునర్జన్మ కొత్త జీవన జననం దినంగా డే ఆఫ్ ది యాన్యువల్ రీఇన్కార్నేషన్ ఆఫ్ లైఫ్ న్యూ బర్త్గా పిలుస్తారు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే అయితే మార్కెట్స్ ఇటువంటి మేజర్ రేంజ్కి వచ్చినప్పుడు అంటే మార్కెట్ నేచర్ నుండే పుట్టింది. ధర అనేది ఒకటి ఎక్కడ నుండి నేచర్ నుండి మనం పుట్టించిందే కాబట్టి సో అటువంటివే మనం ఆ నేచర్ లా ఏదైతే ఉందో అదే ఫాలో అవుతాము. దాంట్లో ఇది మనకు అక్యురేట్గా పనిచేస్తుంది అని నేను నమ్ముతాను కాబట్టి సో ఇటువంటివే చూస్తాను అన్నట్టు. సో మనకి ఇది కాబట్టి ఏంటి అంటే మార్చి 21 హైలో ఏదైతే ఉందో ఇది క్రూషియల్ రోల్. అంటే ఐదర్ మార్కెట్ బాటమ్ అన్న అవుతుంది, లేదంటే అది బ్రేక్ అయితే ఇంకా పడే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మేజర్ మూవ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మనం ఒక 5 years డేటా చూద్దాం. మార్చి 21 హైలో ఇంకా వస్తే ఏమైంది అనేది. ఒకవేళ హాలిడే ఉంటే నెక్స్ట్ డే చూసుకుంటాం. సో మనము మార్చి 21 సాటర్డే ఉంది కాబట్టి మార్చి 23కి వెళ్తాం. ఇక్కడ 2020లో సో మార్చి 2023 ఇది మనకు 23rd మార్చ్ 21st హాలిడే ఉంది కాబట్టి 23rd మనకి ఇది కరోనా ఫాల్ పడుతుందా లేస్తుందా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉండే. బట్ మార్కెట్ ఎగ్జాక్ట్లీ అదే రోజు బాటమ్ అవుట్ అయింది. దీని కింద క్లోజ్ చేయలేదు చూసారా. ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడు క్లోజ్ చేయకుండా అక్కడ నుండే రివర్స్ అయిపోయింది 2020 నుండి. సో ఇక్కడ లాంగ్స్ ఎవరైతే బిల్డ్ చేశారో దే ఆర్ ఇన్ ప్రాఫిట్, రైట్. మళ్ళీ నెక్స్ట్ ఏంది అని అంటే 2021 డేటా చూద్దాం. 2021 డేటా మార్చి 21st 22nd 19 22nd ఇక్కడ. సో ఇక్కడ డోజీ ఫామ్ అయింది, మనకి ఇక్కడ స్టాప్ అవుట్ అయింది. బట్ ఎప్పుడైతే కిందికి వచ్చిందో మళ్ళీ ఆ లాస్ ఏదైతే ఉందో అది కవర్ అయింది, రైట్. అండ్ థర్డ్ అటెంప్ట్లో ఏంది అని అంటే ఇంకా మార్కెట్ ఇక్కడ సైడ్ వేసింది. మనకు 2 attemptsలో ఒక ప్రాఫిట్ వచ్చిందంటే దట్స్ ఇనఫ్. ఇంకా వేరే దానికి మనము వేరే సెటప్ అంటే ఇంకో స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడమే. ఇంకెక్కువ రాలేదు కాబట్టి వీ మస్ట్ ఎగ్జిట్ ఫ్రమ్ ది ట్రేడ్. ఇలా అయిన తర్వాత నెక్స్ట్ 2022లో చూద్దాం. 2021 2022 మార్చ్ 22nd 21st 17 మార్చ్ ఇది. సో దీని కింద క్లోజ్ ఇవ్వలేదు చూసారా. మార్కెట్ ఏ రోజు కూడా క్లోజ్ ఇవ్వలేదు. ఎప్పుడైతే పైన కన్సాలిడేట్ అయి బ్రేక్ అయిందో మనకు మంచి ర్యాలీ అనేది వచ్చింది. అండ్ ఇది లో కూడా బ్రేక్ అయిన తర్వాత 21st మార్చ్ ఏదైతే ఉందో ఇక్కడ దీని హైలో ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయిన తర్వాత కూడా మంచి ఫాల్ వచ్చింది. జస్ట్ ఇది హై అండ్ ఇది లో చూసుకోండి. సో ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కెట్ మనకు ఫ్లాల్ అనేది కంటిన్యూ అయింది, రైట్. అంటే మేజర్ మూమెంట్ వస్తుందా లేదా అక్యురేట్గా. అండ్ నెక్స్ట్ ఎట్లా అంటే మళ్ళీ మనము 2023 డేటాకి వెళ్దాం. 2023 మార్చ్ 21 ఇది మార్చ్ 21 హైలో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మార్కెట్ ఏమైంది, మళ్ళీ బాటమ్ అవుట్ అయింది. 2-3 days చూసింది, ఈ లో బ్రేక్ ఇవ్వలేదు. ఇటువంటి టైంలో కొంచెం మనం టెక్నికల్స్ కూడా యూజ్ చేస్తే బెటర్. సో బ్రేక్ ఇవ్వలేదు, ఎప్పుడైతే హై పైన క్లోజ్ అయ్యి కన్సల్టేట్ అయిందో ర్యాలీ అనేది కంటిన్యూ అయింది, రైట్. అట్లాగే 2024 కూడా చూద్దాం. 2024 మార్చ్ 21 మార్చ్ 21 ఇది ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి బాటమ్ అయింది. ప్రైస్ దీనిపైనే కన్సాలిడేట్ అయింది, మనకు ర్యాలీ అనేది వచ్చింది మార్కెట్లో, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏడా కూడా క్లోజ్ ఇవ్వలేదు. స్టిల్ ఎలక్షన్స్ వరకు కూడా ఇది ఎలక్షన్ ఫాల్, అది వేరే అనుకోండి రీజన్స్. బట్ ఈ లెవెల్స్ని రెస్పెక్ట్ చేసిందా లేదా అక్యురేట్గా మార్చ్ 21ని. ఈ ఒక్క రోజు కూడా కింద క్లోజ్ అయ్యి ఇక్కడ వచ్చిన ప్రతిసారి మార్కెట్ బాటమ్ అయ్యి మళ్ళీ పైకే రివర్స్ కొట్టింది అన్నట్టు, రైట్. ఆ తర్వాత కూడా రిజల్ట్ వచ్చినా కూడా మళ్ళీ పైన క్లోజ్ ఇచ్చిన తర్వాత ర్యాలీ కంటిన్యూ అయిందంటే ఇది ఎంత పవర్ఫుల్ పని చేసింది 2024లో. అండ్ ఇంకోసారి 2025 చూద్దాం. 2025లో అయితే ఇది మంచి సాలిడ్ రిజల్ట్ ఇచ్చిండే. మార్చ్ 21 ఇదే అనుకుంటా. 21 ఇదే. ఇది ఎప్పుడైతే బాగా గుర్తుంచుకోండి, మార్చ్ 21 ఈ హై బ్రేక్ అయ్యి స్మాల్ ప్రాఫిట్ ఇచ్చింది. బట్ ఇక్కడ కింద క్లోజ్ ఇచ్చింది ఏ రోజు అంటే April 4th రోజు. 2 days గ్యాప్ ఉండే. నేను చాలామందికి పుట్స్ కొనుక్కోమని అలర్ట్ చేసిన ఈ రేంజ్ కింద క్లోజ్ ఇచ్చిన తర్వాత. నెక్స్ట్ డే ఏమైంది అంటే నిఫ్టీ 1400 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ నేను అప్డేట్ చేసిన చాలామంది లక్షలలో సంపాదించారు, వేలలో కూడా కాదు. ఎందుకంటే 50 రూపీస్ ఉన్న ఆప్షన్ కూడా అప్పుడు 600 దగ్గర 700 దగ్గర ఓపెన్ అయింది ఆ రోజు, మండే రోజు. ఎక్స్పైరీ డే దగ్గర ఉండే కాబట్టి సాలిడ్ ర్యాలీ అనేది వచ్చింది అన్నట్టు. అంటే ఎంత పవర్ఫుల్ పనిచేసింది చూడండి. మళ్ళీ రివర్స్లో మనకు ఒకసారి ఇక్కడ కన్సల్టేట్ అయిన తర్వాత అక్యురేట్గా పనిచేసిందా లేదా. అయితే ఇప్పుడు ఇంత ప్యానిక్ వస్తుంది కదా మనకి, వరల్డ్ వార్ అని కాదు కానీ మనకు గ్లోబల్గా ఏదైతే వార్ సిచ్యువేషన్ ఉందో
ఇది మార్చి 23rd, ఎందుకంటే 21st లేదు మనకు, 23rd దీని హైలో చూసుకోవాలా. ఇన్ కేస్ నిజంగా ఇది బాటమ్ అయిందా మార్కెట్ అని అంటే ఇది చెప్పేస్తుంది. అంటే దీని కింద మనకు ఎండ్ ఆఫ్ ది డే, డ్యూరింగ్ ది డే, అంటే ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ ఇస్తలేదు మార్కెట్ అంటే బాటమ్ అవుట్ అయిందా అంటే చెప్పేలా మళ్ళీ ఉండొచ్చు. ఇప్పుడు ఈవెన్ చూడండి 23rd హై బ్రేక్ అయిన తర్వాత నిఫ్టీ ఒక 600 పాయింట్స్ ర్యాలీ చేసిందా లేదా. సో ఇది మనకి ఇది బాటమ్ అవుట్, ఇది బ్రేక్ అయింది అనుకోండి సాలిడ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడనే హాల్ట్ అయింది అనుకోండి మార్కెట్ బాటమ్ అవుట్ అయినట్టు మనం ఒక కన్ఫర్మేషన్కి రావచ్చు. సో దీని హై ఎంత ఉంది, 22,851, లో 22,471, అప్రాక్సిమేట్లీ 380 పాయింట్స్ ఉంది. సో 380 పాయింట్స్ రిస్క్ తీసుకున్న వాళ్ళకు ఆల్మోస్ట్ 600-700 పాయింట్స్ రివార్డ్ వచ్చింది ఇక్కడ, రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు బ్రేక్ అయిందంటే, లో బ్రేక్ అయిందంటే కూడా ఫాల్ అనేది కన్ఫర్మేషన్, అంటే మనకు అది ఒక కన్ఫర్మేషన్ ఈ రేంజ్ బ్రేక్ అయితే మార్కెట్ ఇంకా ఫర్దర్ పడుతుంది అని. ఎందుకంటే ప్రీవియస్ డేటా చూస్తే మనకి ఏముంది అక్కడ క్లియర్గా చాలాసార్లు బాటమ్ అవుట్ అయింది మార్కెట్. సో ఇక్కడ మరి అవుతుందా లేకపోతే మరి ఇంకా ఫర్దర్ పాల్ అవుతుందా అనేది చూడాలా. రేపు క్లోజ్ ఇస్తుందా లేకుంటే ఎల్లుండి ఇస్తుందా. ఎల్లుండి అయితే మనకి హాలిడే ఉంది. సో ఈ రేంజ్కి వచ్చింది కాబట్టి అలర్ట్గా ఉండడం బెటర్. షార్ట్స్ ఇనిషియేట్ చేయాలనుకునే దీని కింద క్లోజ్ ఇస్తే కనుక ఫర్దర్ ఫాల్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి ఇంకోటి అడిషనల్ ఏంది అని అంటే అలర్ట్గా రిలయన్స్, నేను చెప్పాను కదా మన ఇయర్లీ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో 1370, రిలయన్స్ ఫస్ట్ అటెంప్ట్లో వచ్చి రికవర్ అయింది, సెకండ్ అటెంప్ట్లో వచ్చి రికవర్ అయింది, థర్డ్ అటెంప్ట్ మళ్ళీ కింద క్లోజ్ వచ్చింది. రిలయన్స్ కిందికి వచ్చింది అని అంటే దీని మేజర్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి రిలయన్స్ది నిఫ్టీ మీద అలర్ట్ ఉండడం బెటర్. ఇది మామూలుగా బ్రేక్ అవ్వవు, ఇవి బ్రేక్ అయితే ఆగవు. సో అలా మీరు షార్ట్ సైడ్ ఉన్న వాళ్ళు అంటే లాంగ్ ఉన్న వాళ్ళు, కాల్స్ హోల్డింగ్ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకుంటే బెటర్. ఇప్పుడు ఇది టీసీఎస్ఏ చూద్దాం. సపోజ్ టీసీఎస్ చూడండి, మనకి ఇయర్లీ రెసిస్టెన్స్ ఎప్పుడైతే కింద క్లోజ్ ఇచ్చిందో కంటిన్యూగా ఫాలో అవుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ అంటే అట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కో సెటప్ ఉంటుంది. బట్ మనం దీనికి అక్యురేట్గా అంటే మనకు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఇదే ఫాలో అవుతున్నాను నేను. ఇప్పుడు రిలయన్స్ కూడా అట్లా బ్రేక్ ఇచ్చింది కాబట్టి బీ అలర్ట్. ఆ కిందనే కన్సాలిడేట్ అయితే 10-15% పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇది కిందికి లో వస్తే కూడా ఇంకా ఫాల్ అనేది కంటిన్యూ అయ్యేది అవకాశం ఉంటుంది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా 21st ఎంత ఇంపార్టెంట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రేపు మనకు ట్రేడింగ్ ప్లాన్ ఎట్లా అనేది చూద్దాం. ప్రీవియస్ డే హై అండ్ లో వచ్చేసి 23,186 అండ్ లో వచ్చేసి 22,805. ఇది చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ట్రేడ్కి రేపటికి. ఒకవేళ 22,805 కింద ఒక 10 మినిట్స్ కన్సాలిడేట్ అయింది, 15 మినిట్స్ అట్లా అంటే కనుక స్టాప్ లాస్ 22,995. టార్గెట్స్ వచ్చేసి 22,614, 22,424, 22,233 అండ్ 22,043 వరకు పడే ఛాన్స్ ఉంది. ఇది ఒక 2 days వరకు పడుతుంటుంది. నేను మళ్ళీ ఎల్లుండి హాలిడే ఉంది కాబట్టి అప్పుడు ఆ లెవెల్స్ కొత్తవి క్రియేట్ అయితే కనుక చూద్దాం, అప్డేట్ చేస్తా. లేదంటే కామెంట్ సెక్షన్లో పెడుతుంది వీడియో అంటే ఈ లెవెల్స్ ఎప్పుడు వ్యాలిడ్ అనేది. బుల్స్ కనుక 23,186 పైన కన్సాలిడేట్ అయితే కనుక సేమ్ స్టాప్ లాస్ 22,995, ఒక 5-10 పాయింట్ బఫర్ ప్రైస్ పెట్టుకోవచ్చు. టార్గెట్స్ వచ్చేసి 23,376, 23,567, 23,757 అండ్ 23,948. ఈ రేంజ్లో మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 2-3 days వరకు. ఎస్పెషల్లీ రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా లెవెల్స్ యూజ్ కావచ్చు. సో ప్రీవియస్ హై అండ్ లో చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీకి. సో మనకు హై వచ్చేసి ఎంత ఉంది అంటే 53,292 అండ్ లో 52,211. 53,292 మీద కనుక ప్రైస్ కనుక కన్సాలిడేట్ అయితే ఒక 5-10 మినిట్స్ కన్సాలిడేట్ అయితే స్టాప్ లాస్ 52,751, టార్గెట్స్ 53,832, 54,373, 54,913 అండ్ 55,454. లేదు 52,211 కింద బేర్స్ కనుక కన్సాలిడేట్ అయ్యారు అంటే కనుక సేమ్ స్టాప్ లాస్ 52,751, టార్గెట్స్ 51,670, 51,130, 50,589 అండ్ 50,049. ఓవరాల్గా పైకైనా 2,000 పాయింట్స్ ఉంది, కిందికైనా 2,000 పాయింట్స్ ఉంది. మోస్ట్లీ నేను అనుకునేది ఏంటంటే ఈ వీక్ మొత్తం ఇది వ్యాలిడ్ ఉంటుంది. అదేంటి అంటే లైవ్లో ఒక మంత్ కంప్లీట్ అయిన తర్వాతనే నేను నెక్స్ట్ చెప్పగలుగుతాను. రేపు లైవ్ మంత్ కంప్లీట్ అయితేనే ఫర్దర్ ఇది ఎంతవరకు వ్యాలిడ్ ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. ముందే తెలియదు, మనం ముందే ఫ్యూచర్ని చూడలేం కదా. సో ఇక్కడ వరకే ఫామ్ అయింది కాబట్టి ఈ లెవెల్సే చూసుకుంటున్నాం. రేపు మంత్లీ క్లోజింగ్ 30 మార్చ్ అయిపోయింది అని అంటే మళ్ళీ మనకు 31st హాలిడే ఉంది. సో ఫస్ట్ నుండి కొత్త డేట్స్ వస్తాయి కాబట్టి రేపటి మనకు హైలో అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫర్దర్ ఏదైతే ఉంటుందో చూద్దాం. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేషన్. మీరు ఇంకా ఫర్దర్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడుకోండి. లైవ్ డేటా కావాలనుకుంటే కనుక ఇది లైవ్ అప్డేషన్ కావాలనుకుంటే చెప్పానుగా టెలిగ్రామ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్.
దాన్ని చూసి జాయిన్ అవ్వండి. అక్కడ ఇంకొంచెం లైవ్లో ఏమైనా చేంజ్ అవుతే కనుక వీళ్ళు అప్డేట్. ఓకే, ఇది అండి ఇప్పటివరకు ఉన్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అప్డేట్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.